ఇంట్లో పుత్రరత్నాన్ని పెట్టుకుని పక్కోడి కొడుకుని చూసి సంతోషించాల్సి వస్తుంది. ఆడిని ఇన్ని చూసి నేర్చుకోనడం కాదు, వీడిని చూసి నేర్చుకునే స్టేజ్కి ఎదిగొస్తా. ఇంతవరకు చూసిన అమ్మాయిలందరినీ కామంతో చూశాను, దీన్ని మాత్రం ప్రేమతో చూస్తున్నాను రా. ఇక్కడ నుంచి చూడు, నా లైఫ్ అంతా రేసు గుర్రమే. మళ్ళీ ఇంకోసారి మెత్తగా తగిలితే గానీ నా బాడీలో హీట్ తగ్గలా లేదు బా. మా నాన్న కూడా సైన్స్ ఇస్తే తెలుసా? ఏం కనిపెట్టారు? నన్ను కనిపెట్టాడు. దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది రోయ్. నా పెళ్ళాం కనపడక 3 ఏళ్ళైంది. ఆ ప్రపంచంలో వెతికి పెట్టండి బాబు. దాంతో నీకేదైనా ప్రాబ్లం ఉంటే అది నా లైఫ్ లోకి రాకముందు చూసుకోవాల్సిందిరా. అమ్ముడు పోతానంటే కొనేయండి, ఎదురు తిరిగితే చంపేయండి. నన్ను కొనడానికి నీ కాసులు, చంపడానికి నీ సామాగ్రి సరిపోదు రోయ్. పక్కవాడు సుఖంగా ఉండాలని కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉండాలని మాత్రం కోరుకోకూడదు. సచ్చేదాకా 100 లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయే, అలా అని చెప్పి తినడం మానేస్తావా, తొంగడం మానేస్తావా? అలాగే ప్రేమించడం కూడా మానలే కదా డార్లింగ్. ఆఫ్ స్క్రీన్లోనే కనిపిస్తుంది. when he comes on camera, in front of the camera, he's a totally different person. He's always contributing towards the scene. ఏదైనా మార్చేద్దామంటే మార్చేస్తారు. హీ టాక్స్ టు డైరెక్టర్. ఎస్పెషల్లీ రఘుబాబు ఇంకా సత్యకృష్ణ రొమాంటిక్ కామెడీ. అందంగా కనిపించే నడుముని కూడా బ్లర్ చేసేసే సెన్సార్ వాళ్ళు డీతో స్టార్ట్ అయ్యే అంత పెద్ద బూత్ని 2 సార్లు మ్యూట్ చేయడం ఎలా మర్చిపోయారో అర్థమే కాలేదు.